చంద్రబాబు పాలన స్వర్ణయుగమని, అలాంటి పరిపాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. 5 ఏళ్ల వైకాపా పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్న ఆయన నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయని విమర్శించారు. మోయలేని పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందన్న బోండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న బోండా ఉమతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. విజయవాడలోని కీలక నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ స్థానం. ఇప్పటికే మరోసారి బరిలో దిగారు సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు. మరోసారి గెలుపు ధీమాతో ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వీధి వీధిలా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు బోండా ఉమా ఉన్నారు. సార్, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన, ఎలా ఉంది ప్రచారం? ప్రజల నుంచి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల తీవ్ర ఇబ్బందులు, నరకం చూశామని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ధరలన్నీ ఆకాశానికి వెళ్ళిపోయినాయి, అందుబాటులో లేకుండా పోయినాయి. కరెంట్ ఛార్జీలు, చెత్త పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి బాధుడి వల్ల ప్రజలు ఓపిక నశించింది. ఇంకా మాకు తట్టుకునే ఓపిక లేదండి. మా ఊపిరి బిగబట్టి తట్టుకున్నాం ఈ 5 సంవత్సరాలు. 13వ తారీఖుతో మే 13వ తారీఖుతో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని లాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వదలాలి. మళ్ళీ స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలన రావాలి. ఇవాళ జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తాను ప్రజలు చూస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గంలో కానీ, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కానీ విజయం తథ్యం. మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కానీ, ఈ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను కానీ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. కూటమి తరఫున సూపర్ 6 పథకాలను ఎలా ప్రజల్లో తీసుకెళ్తున్నారు, ఎలా ఉందాం స్పందన? ఇవాళ దెబ్బతిన్నటువంటి పేద వర్గాలు సూపర్ 6 చాలా ఉపశమనం కలిగించినాయి. చంద్రబాబు గారంటేనే ఒక సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్. ఆయన మాట ఇచ్చాడంటే 3 గ్యాస్ బండ్లు కానీ, 3,000 పింఛన్ 4,000 చేయటం కానీ, 18,000 రూపాయలు తల్లులకు ఇవ్వటం కానీ, 15,000 రూపాయలు పిల్లలకి ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ పేదలకి మేలు చేసే పథకాలు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి అనుకూలంగా ఉన్నాయి. అందుకనే వాళ్ళందరూ మే 13 తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అద్భుతమైన మెజారిటీతో గెలుస్తుంది. మీ నియోజకవర్గంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య ఒకటి ఉంది, దీన్ని ఎలా మీరు పరిష్కరిస్తారు? అంటే చాలా సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల రిజిస్ట్రేషన్ కానీ, ఆర్యూపీలు కానీ, వంతెనల నిర్మాణం కానీ, మెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ మెడికల్ సెంటర్లు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా నేను 650 కోట్ల నిధులు తీసుకొచ్చి ఆ రోజు చంద్రబాబు గారి అనుమతితో, ఆశీస్సులతో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో పరుగులెత్తించాం. అట్లాగే నా సయాంలో 6,000 స్కూల్ రూమ్స్ని వివిధ స్కూల్స్లో కట్టించాము. అలాగే వంతెన మధురానగర్, దేవీనగర్ వంతెన పూర్తి చేశాం. సింగనగర్ వంతెన కింద ఆర్యూబీని పూర్తి చేశాం. మధురానగర్, దేవీనగర్, బీఆర్టీఎస్ రోడ్ డబల్ లైన్ ఆర్యూబీని పూర్తి చేశాం. ఆ రోజు పనులు స్టార్ట్ చేసి ప్రభుత్వం మారడంతో ఇవాళకి 5 సంవత్సరాలైనా పూర్తి కాలేదు. అది ఇలాగ అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం పార్టీ, అభివృద్ధికి చిరునామా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా. డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రధానంగా, తాగునీటి సమస్య ఆ రోజు 6 MGD వాటరు సెంట్రల్ నియోజకవర్గంలో కృష్ణానది పక్కన ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో మాకు కేటాయింపులు ఉన్నాయి. దాన్ని హెడ్ వాటర్ వర్క్స్లో అదనపు కెపాసిటీ 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదనపు హై కెపాసిటీ పంపులు వేయబట్టి బ్రహ్మాండంగా 16 MGD వాటర్ని సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చాం. తర్వాత పట్టిసీమ ప్రాజెక్టు రావడం వల్ల గోదావరి, కృష్ణానది కలవటం వల్ల బ్రహ్మాండంగా మాకు నీళ్లు వచ్చినాయి. ఇవాళ కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడ నగరంలోని తాగునీరు లేదంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రంలో ఎలాగుందో అర్థమవుతా ఉంది. నీళ్లకు కూడా ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున్న ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఒక పద్ధతి ప్రకారం అన్నీ కూడా పరిష్కరిస్తాం. గెలుపునకు దోహదం చేసే అంశాలు ఏంటండి, ఏ గుర్తించారు? అన్నీనండి. 2014, 2019లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన సహకారంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసాం. ప్రజల కళ్ల ముందు మెదులుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు, బీమాలు కానీ, పెళ్లి కానుకలు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, పండగ కానుకలు కానీ అన్ని రకాలుగా ప్రజలకి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 10 మందికి పథకాలు ఇచ్చి 90 మంది దగ్గర 10 చేతులతో లాగేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజలకి ఆ
తట్టుకునే ఓపిక పోయింది. కాబట్టి గతంలో నేను ఏ విధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్వర్ణయుగం లాంటి ఆ పరిపాలనని వాళ్ళు మళ్ళీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా స్వర్ణయుగం వస్తుందని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నారు. మనం బస్సులో మళ్ళీ చంద్రబాబు పాలన స్వర్ణయుగం తెస్తామని, వైకాపా వైఫల్యాన్ని ఎండగడతామని, అలాగే సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేస్తామని బొండా ఉమామహేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.